దేవుని స్వరము, వాయిస్ ఆఫ్ గాడ్ ది ఫాదర్. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం మనం చూసినట్లయితే, ఈ చిన్నపాటి మానవుణ్ణి, వాని తిరుగుబాటు, ఆవేశము, కోపము, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడము, ప్లాట్ చేయడము, కుట్ర చేయడము చూసినప్పుడు దేవుడు బాధపడ్డు లేక భయపడ్డు, కానీ నవ్వుకుంటాడు అని మనం ఈ కీర్తనలో చూస్తాం. ఎప్పుడైతే మానవుడు దేవుడికి వ్యతిరేకంగా ప్లాట్ చేస్తూ ఉన్నాడో, దేవుడికి వ్యతిరేకంగా కార్యాలు చేస్తూ ఉన్నాడో, తిరుగుబాటు చేస్తూ ఉన్నాడో, వాటిని చూసి దేవుడు నవ్వుకుంటాడు. ఎందుకంటే మానవుడి జీవితము ఒక గడ్డి పువ్వు లాంటిది, అడవి పువ్వు లాంటిది. ఎప్పుడు వాడిపోతాయో, ఎప్పుడు ఎండిపోతాయో మానవుని జీవితము ఎవరికీ తెలియదు. సో గాడ్ ఈజ్ స్పీకింగ్ టు ద నేషన్స్ ఇన్ హిస్ గ్రేస్ అండ్ కాలింగ్ దెమ్ టు ట్రస్ట్ హిస్ సన్. సువార్త ప్రకటించబడుతుంది. దేవుని కృపలో ఆయన అందరినీ యేసుక్రీస్తుని నమ్ముకోమని చెప్తా ఉన్నాడు. కానీ ఒకరోజు వస్తుంది, ఆయన కోపము రగులుతుంది, భయంకరమైన తీర్పు లోకానికి ఆయన పంపిస్తాడు. క్రీస్తు చేసిన ఆ శిలువ కార్యాన్ని ప్రజలు అంగీకరించమని ఆయన కోరుతూ ఉన్నాడు ఇప్పుడు. కానీ ఒకరోజు వస్తూ ఉంది, దేవుని తీర్పు అందరూ అంగీకరించాల్సిందే. ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో ఆయన ప్రేమను పొందుకుంటారు. ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో వారు దేవుని తీర్పుని పొందుకోక తప్పదు. ఎందుకంటే ఈ కీర్తన ఒక గొప్ప పట్టాభిషేకాన్ని, గ్రేటర్ కారనేషన్ చూపిస్తుంది. తండ్రి అయిన దేవుడు క్రీస్తుకి పట్టాభిషేకం చేసినట్టుగా గాడ్ డిక్లేర్స్ జీసస్ యాజ్ ద కింగ్ ఆఫ్ దిస్ ఎర్త్. ఆయన డిక్లరేషన్ మనం చూస్తాం. దేవుడు ప్రకటించాడు, తన కుమారుణ్ణి రాజుగా పట్టాభిషేకం చేశాడు. ఈ కీర్తనలో క్రీస్తుని మనం చూడకపోతే నిజమైన సందేశం మనం మిస్ అయిపోతాం.